ఇటీవలి కాలంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు, అపవిత్ర ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలో హిందువులు అత్యధికంగా జీవించే ఏకైక దేశం భారతదేశం ఒక్కటే. భారతదేశం సనాతన ధర్మానికి పురిటిగడ్డ. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, ఆచారాలు కించపరచడం వంటి ఘటనలు పెరగటం సనాతన ధర్మానికి రక్షణ ఉందా అనే చర్చకు దారితీసింది. ఇటీవల కాలంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు, అపవిత్ర ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయోధ్య, సికింద్రాబాద్, సఫిల్గూడ ఘటనలు కేవలం యాదృచ్ఛికంగా జరిగినవి కావని, వీటి వెనక ఏదో ఒక సామాజిక లేదా మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే ఉద్దేశం ఉండవచ్చనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే అయోధ్యలోని రామమందిర్ సముదాయంలోకి ప్రవేశించి నమాజ్ చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అతనిని భద్రతా బలాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. అత్యంత కఠినమైన భద్రత ఉండే రామ్ మందిర్ వంటి ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం భద్రతా వైఫల్యమా లేదా ఉద్దేశపూర్వకంగా సంచలనం సృష్టించడానికా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసు విచారణలో నిందితుడు మహారాష్ట్రకు చెందిన సల్మాన్ అని, అతను హైదరాబాద్లోని ఒక హోటల్లో మతపరమైన ప్రసంగాల ద్వారా ప్రభావితుడయ్యాడని తేలింది. ఇది ఒక వ్యక్తిగత చర్య కంటే కూడా రాడికలైజేషన్ వెనుక ఉన్న కుట్రను సూచిస్తోంది. సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయం వద్ద అల్తాఫ్ అనే ముస్లిం వ్యక్తి మల విసర్జన చేయటం స్థానికులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదు అని సాకులు చెప్పటం ఒక పరిపాటిగా మారింది. కానీ దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడడం వెనుక హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రణాళిక ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కావు. అవి హిందూ సంస్కృతి, గౌరవానికి చిహ్నాలుగా ఉన్నాయి. వాటిని అపవిత్రం చేయడం ద్వారా ఒక సమాజపు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయవచ్చని కొన్ని శక్తులు భావిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాలపై దాడి చేసినప్పుడు సహజంగానే మత ఘర్షణలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి మతపరమైన అల్లర్లను సృష్టించడం కొన్ని విచ్ఛిన్నకర శక్తుల లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది. హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు, అపవిత్ర ఘటనల వెనుక ఉన్న కారణాలు, శక్తులపై సమాజంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. దీనిని కేవలం మతపరమైన కోణంలోనే కాకుండా రాజకీయ, సామాజిక, అంతర్జాతీయ కుట్రల కోణంలో విశ్లేషించాల్సి ఉంటుంది. తీవ్రవాద భావజాలం వైపు అడుగులు వేస్తున్నారు. ఇంటర్నల్ సోషల్ మీడియా ద్వారా ఇతర మతాలను తక్కువ చేసి చూపే రాడికల్ ప్రసంగాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విగ్రహ ఆరాధనను వ్యతిరేకించే మతోన్మాద బోధనలు ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తున్నాయి. మధ్యయుగ కాలంలో ఆలయాలను కూల్చిన చరిత్రను నేటికీ కొంతమంది ఆదర్శంగా తీసుకోవడం లేదా ఆధిపత్య పోరును నేటికీ కొనసాగించాలని చూస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల వెనుక ఒక పద్ధతి కనిపిస్తోందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీకటి వెబ్సైట్లు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా విదేశాల నుండి మతపరమైన విద్వేషాన్ని నూరిపోసే శక్తులు ఉన్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ నిందితుడు సల్మాన్ కూడా ఇలాంటి ప్రలోభాలకు లోనైనట్లు విచారణలో తేలింది. దేశం లోపల ఉండి శాంతిని కోరుకొని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యక్తులను పావులుగా వాడుకుంటున్నాయి. భారతదేశంలో ఆర్థికంగా, సామాజికంగా అస్థిరతను సృష్టించడానికి పాకిస్తాన్, ఐఎస్ఐ వంటి సంస్థలు స్లీపర్ సెల్స్ ను వాడుకుంటున్నాయి. హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు రేకెత్తిస్తే దేశంలో అల్లకల్లోలం చేయొచ్చనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. సఫిల్గూడ, సికింద్రాబాద్, అయోధ్య వంటి ఘటనలలో నిందితులకు వెంటనే మానసిక వికలాంగులు అనే ముద్ర వేయడం వల్ల అసలు కుట్రలు బయటపడకుండా పోతున్నాయి. ఒక వ్యక్తికి ఒక పవిత్ర స్థలాన్నే అపవిత్రం చేయాలనే ఆలోచన వచ్చిందంటే దాని వెనుక బలమైన మతపరమైన విద్వేషం ఉంటుంది. ఎవరో ఒకరి ప్రేరణ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్రభుత్వం ఇలాంటి వారిపై కేవలం సాధారణ కేసులు కాకుండా దేశద్రోహ చట్టాల కింద విచారణ జరిపినప్పుడు మాత్రమే వీటి వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ బయటకు వస్తారు. చాలా సందర్భాల్లో నిందితులను మానసిక స్థితి సరిగా లేదు అనే సాకుతో వదిలేయడంతో పాటు కఠిన శిక్షలు లేకపోవటం వల్ల ఇలాంటివి పునరావృతమవుతున్నాయి. భారత శిక్షా స్మృతి ఐపీఎస్ ప్రకారం సెక్షన్ 295A కింద కేసులు నమోదు చేసినా క్షేత్రస్థాయిలో భద్రత పెరగాల్సిన అవసరం ఉంది.
మతపరమైన విద్వేషం లేదా అపవిత్రతకు పాల్పడే వారిని పిచ్చివాళ్ళు అని కొట్టిపారేయకుండా వారి వెనుక ఉన్న వ్యక్తులు లేదా సంస్థలను గుర్తించి కఠినంగా శిక్షించాలి. ప్రతి చిన్న దేవాలయం వద్ద కూడా ఇప్పుడు కెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. మత పెద్దలు ఇలాంటి చర్యలను బహిరంగంగా ఖండించి తమ వర్గంలోని వ్యక్తులకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మం ఎప్పుడూ ఇతరులను నాశనం చేయాలని కోరుకోలేదు. ధర్మో రక్షితి రక్షితః అనేది మన సూక్తి. ప్రస్తుతం జరుగుతున్న దాడులు కేవలం భౌతికమైనవి కావు. అవి హిందూ సమాజం సహనాన్ని, ఐక్యతను పరీక్షిస్తున్నాయి. ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా స్పందించకపోతే భవిష్యత్తులో సామాజిక సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. అయోధ్య, సఫిల్గూడ, సికింద్రాబాద్ ఘటనలు చూస్తుంటే ఒక నిర్దిష్టమైన పద్ధతిలో హిందూ భావోద్వేగాలను గాయపరిచే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించిన సమస్య కాదు, దేశపు శాంతి భద్రతలకు సంబంధించిన అంశంగా కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలపై కఠినమైన శిక్షలు అమలు చేసినప్పుడే హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడుకోగలం. ఇప్పటికైనా ప్రభుత్వాలు దేవాలయాలపై దాడికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందువులు కోరుతున్నారు.